హాయ్ హలో వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక వ్యక్తితో ఫోన్లో మాట్లాడి చాలా విషయాలని అడిగి తెలుసుకుందాం. ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రధాన లక్ష్యం సమకాలీన సమాజం ఏ విషయాలపై ఎలా ఆలోచిస్తుంది, లోకం ఏమనుకుంటుంది, ఏ విషయాలని అనుభవిస్తుంది, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఆలోచనల్ని మీ అందరి ముందు పెట్టడం కోసమే ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం. దీనిని ఒక సీరియల్ లాగా ప్రతిరోజు సాయంత్రము 8 గంటలకి మీరు తప్పకుండా ఒక వీడియో నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను. మరి ఆ వీడియోని, ఆ రికార్డ్ని ఏ చిన్న ఎడిట్ కూడా లేకుండా ప్రతిరోజు సాయంత్రము 8 గంటలకి నేను మీకు అందుబాటులో ఉంచుతాను. అలా ఒక అరగంట పాటు మన ఈ కాల్స్, అలాగే వేరువేరు జిల్లాలు, వేరువేరు ప్రాంతాలు, అక్కడి మూఢనమ్మకాలు, అక్కడి నమ్మకాలు, అక్కడి ప్రజల సమస్యలు, వాళ్ళు దాన్ని అధిగమిస్తున్న తీరు, దేవుళ్ళ పట్ల, మూఢనమ్మకాల పట్ల, మతం పట్ల, రకరకాల సామాజిక అంశాల పట్ల ఎవరు ఏమనుకుంటున్నారో మనం ప్రత్యక్షంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఇది ఎవరినో కించపరచాలనో, మరెవరినో అవమానించాలనో, ఇంకెవరినో పక్కదారి పట్టించాలనో కానే కాదు. ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకి ఒక వీడియో మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. మీ అభిప్రాయాలు కూడా కామెంట్గా రాయడం మర్చిపోవద్దు. మరి ఈరోజు మనకు ఒక మిత్రుడు కాల్ చేశాడు. ఈ మిత్రుడు గతంలో నాకు 1-2 సార్లు కాల్ చేశాడు, కానీ నేను తన ఫోన్ నంబర్ ఫీడ్ చేసుకోలేదు. ఈరోజు నాకు మళ్ళీ ఫోన్ చేశాడు. తమ్ముడు ఫోన్ ఎత్తగానే, అన్న నేను బ్లైండ్, మంచిర్యాల జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నాను అన్నాడు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్. మరి తాను ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో, మన యూట్యూబ్ ఛానల్ ఆయనకి ఏ విధంగా కనెక్ట్ అయ్యింది, ఆయన ఏ విషయాలు గమనిస్తున్నాడు, అతని విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మరి మొదటిసారి ఫోన్ ఇన్ కార్యక్రమంలోకి ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, హ్యాండిక్యాప్డ్ అనే పదం మనం వాడకూడదు, వికలాంగుడు అనే పదం వాడకూడదు, దివ్యాంగులు అనే పదాన్ని మనం వాడాలి. వారు కూడా మనతో సమానులు. ఇంకా చెప్పాలంటే ఈ దివ్యాంగులు ప్రత్యేకమైనటువంటి ఈ నాలెడ్జ్ కలిగి ఉంటారు. ఒక లోపం ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి ప్రకృతి మరొక పరిష్కార మార్గం చూపినట్టుగా మరి ఈరోజు ఒక ఫోన్ కాల్ మాట్లాడబోతున్నాను. గెట్ రెడీ ఫ్రెండ్స్, స్టే విత్ అస్. మీరు మీ చదువులు, మీ ఉద్యోగాలు, మీ ముఖ్యమైన పనులు వదిలిపెట్టి మన ఛానల్ చూడొద్దు. మీ ఖాళీగా ఉన్న సమయం కాస్త ఆట విడుపుగా లేదా ఫ్రీ టైం మాత్రమే దీనికి కేటాయించాలని కోరుతూ మరి ఫోన్ ఇన్కి స్వాగతం, సుస్వాగతం. హాయ్ బ్రదర్. సారీ, నేను మిమ్మల్ని లైన్లోనే ఉంచి మాట్లాడాను, క్షమించండి. ఏం పేరు బ్రదర్ మీ పేరు? రాజారాం. ఓ, పెద్ద సంఘ సంస్కర్త రాజారాం యాదవ్. సారీ, రాజారాం పెద్ద సంఘ సంస్కర్త ఎవరున్నారు? రాజా రామ్మోహన్ రాయ్. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి జేఏసీకి 2 చక్రాలు పిడమర్తి రవణ అయితే రాజారాం యాదవ్ అన్న. ఓయూ జేఏసీ, విద్యార్థి జేఏసీ నడిపించిన నాయకులు రాజారాం అన్నే గుర్తుకొచ్చాడు. థ్యాంక్ యూ. నిజామాబాద్ అన్నది. రాజారాం, మంచిర్యాల జిల్లా అన్నావు, ఎక్కడ మీది? వేమనపల్లి మండలం అన్న. ఓ, వేమనపల్లి అంటే, అరే మొన్న ఈ మధ్య ఒక మున్నూరు కాపు అన్న మీ దగ్గర నుంచే ఫోన్ చేసిండు అన్న. వార్డు మెంబరు, బీజేపీ నాయకుడు అని పరిచయం చేసుకున్నాడు. నీలువాయి దగ్గర ఇక్కడ అన్న, ఇక్కడ ఏట మధు అని. రైట్ ఏట మధు అని. ఆ వీడియో చూసావు అయితే, నువ్వు విన్నావు ఆ వీడియో? అవునన్న, మాకు తెలిసిన అన్న, ఆయన మాతో తిరిగేట ఆయనే. చాలా సంతోషం బ్రదర్. అయితే మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలము, నీలువాయి దగ్గర కేతనపల్లి అని ఉంటుంది. నీలువాయి దగ్గర కేతనపల్లి అని. ఇది నదీ పరివాహక ప్రాంత గ్రామం, అడవి. అవునన్న, సీరంచ అడవి. అవునన్న. ఓ, 3 రాష్ట్రాల కలయిక దగ్గరగా ఉంటుంది అది. 3 ప్రాంతాలు అన్న. ఓకే రాజారాం బ్రదర్. మీ అమ్మ నాన్న పేరేంటి? మా అమ్మ పేరు లక్ష్మి అన్న. ఓ, లక్ష్మి, సంపద.
దగ్గరనే ఉంది అన్న, 2 మాటలు మాట్లాడతారా? ఇయ్యండి. రామయ్య చనిపోయింది, ఒకసారి అమ్మకి ఇస్తా. నాన్న భూమయ్య, రామయ్య రామయ్య, రామయ్య. ఓ మంచి. ప్రజలందరి నోట్లలో ఏ విషయం ఉన్నా రామరామ అంటారు, అయ్యో రామ అంటారు. రాముణ్ణి తలుసుకోకుండా ప్రజలు ఉండలేరు. దాన్ని సొమ్ము చేసుకోవడం కోసం, దాన్ని రాజకీయం చేయడం కోసం, దానికి సీతమ్మ తల్లిని వేరు చేసి ఓన్లీ రామున్నే ఏకం చేసి కొంతమంది రాజకీయాలు కూడా చేస్తున్నారమ్మా. అవును బిడ్డ. లక్ష్మి అమ్మ, ఈ తమ్ముడు రాజారాం అనే అబ్బాయి మీ కొడుకు. ఏం చదువుకున్నాడు మీ కొడుకు? కొడుకు చదువుకోలే, అక్కడ కరీంనగర్ లేక చదవలేదు అన్న. ఓకే. కరీంనగర్లో ఈ చూపు లేని వాళ్ళకు సంబంధించిన ఒక హాస్టల్ ఉండే. చదవలే. చదవలే కానీ తెలివి కల్లోడే కదా. తెలివి ఉన్నది, బాగానే ఉన్నది. ఓకే అమ్మా. మరి మీరు ఆయన చూపు లేదు కాబట్టి దేవుని తిడతాలా ఎందుకు? ఇటువంటి చూపు లేని ఆయన కొడుకుని ఇచ్చినావు, నా కొడుకు చూపు ఎందుకు తీసేసినావు అని దేవుని బాగా తిడతాడు అన్న. నువ్వు నీ సంగతి ఏంది? ఆయన అంటే చూపు లేదు కాబట్టి తిడతాడు. నేను తిట్టా. ఎందుకు మరి? నేను దేవుని ఏం తిట్టాలి, ఏం చేయాలి, ఎందుకు ఏం చేయాలి? నువ్వు తిట్టాలని మా ఉద్దేశం కాదమ్మా. మామూలుగా అయితే అయ్యో దేవుడా మా ఊడికి కళ్ళు లేకుండా ఎందుకు చేసినావు అని చెప్పి దేవుని తిడతారు. మొన్న తిరుపతిలో మెట్లు ఎక్కుతుంటే చిన్న పాపని పులి పట్టుకొని పోయి తిన్నది, చంపింది. అప్పుడు ఆ తల్లి, నీ దేవుడి గుళ్ళే మన్ను పోయా, నీ దేవుడు నాశనం కానీ దేవుడు లేడు, ఏం లేదు, అంతా ఉట్టిదే దొంగ నాటకం, నా చిన్న పాప నువ్వు పులి తిన్నది అని చెప్పి ఏడుచుకుంటూ అన్ని టీవీలో కూడా చెప్పింది దేవుడు. అప్పుడు ఇప్పుడు రాదా మరి దుఃఖమాకి తిట్టమా? మీరు తిడితే ఏం కాదు, మీరు భక్తులు కాబట్టి ఈ కోపం వచ్చినప్పుడు ఇరుగ తిట్టచ్చు. మాలాంటి వాళ్ళు దేవుడు లేడు అని అంటే ఇక మేము అవమానించినట్టు, కించపరిచినట్టు, విమర్శించినట్టు ఇక మమ్మల్ని టార్గెట్ చేస్తారు కొంతమంది బుద్ధి లేని వాళ్ళు. నలుగురు కొడుకులు కానీ ఈ కళ్ళు లేని కానీ ఉంటానన్నా మా రామయ్య చనిపోయిండు. ఎప్పుడు పోయిండు? 2013 అన్నట. ఓ 12 ఏళ్ళు అవుతుంది. అవుతాంది. ఇక ఈ పట్టుకొని ఉంటానన్నా నోరు పడు, ఇక ఏదో ఏదో అంటాడు, ఎట్లా చెప్తాడు. ఇక ఎట్లా చేస్తాడు? నీకు కోపం వస్తుంటది కావచ్చు. కోపమే వస్తుంది. కానీ మరి మనిషి మంచోడేనా? మంచోడే. ఇప్పుడు కాదు అమ్మ, దేవుడు లేడు, దేవుళ్ళంతా ఉట్టిదే అని అనుడేనా, లేకపోతే దేవుళ్ళను అక్కలు ముక్కలు తిడతాడా? అక్కల ముక్కలు అయినా తిడతాడు, దేవుడు దానికి తెలివిచ్చిండాలి. అక్కల ముక్కలు అయితే తిట్టాడు. అక్కల ముక్కలు ఏం తిడతాడు కానీ దేవుడికి నాకు పెట్టిండు, నేనే దొరికినా అట్లా అంటాడు. చూసినావా అమ్మ, పెద్దమ్మ నీ వయసు ఎంత ఉంటుంది? ఒక 60 ఏళ్ళు ఉంటుందా? 70 ఏండ్లు ఉంటుంది. నిన్ను అడుగుతున్నా, ఇప్పుడు నీ కడుపులో పుట్టిన 4గోడు సూపు లేనోడు దేవుళ్ళను తిడతాడు, ఎట్ట పట్టినట్టు అంటాడు అని అన్నావు. ఇప్పుడేమో అక్కలు ముక్కలు తిట్టిండా, అడ్డదిడ్డంగా తిట్టిండా, ఏమని తిట్టిండు అని అడిగితే గట్లేం తిట్టాడు కానీ అడుగుతాడు అన్నావు. అంటే దేవుళ్ళను ప్రశ్నించడము, దేవుళ్ళ గురించి అడగడము తప్పు కాదు. దాన్ని మీరు ఇక దేవుడు లేడు, దేవుని నమ్మము, దేవుడు ఇట్లెట్లా చేసిండు అట్లెట్లా చేసిండు అని అడిగితే మీరు ఇక దేవుడిని తిడతాడు అనే పదం మాకంట కడతారమ్మా. నిజంగా ఇప్పుడు ఏం తిడతామమ్మా? ఇప్పుడు మన పక్క పొంటి ఉంటే అరే బాడకావు బోసుడికే బే సాలే అరై తురే అంటాం. దేవుళ్ళను అరై తురే అని ఎవడన్నా అంటాడా? తర్వాత మన ఇంటి పక్కన వాళ్ళు, ఆ పక్కన వాళ్ళు, ఈ పక్కన వాళ్ళు లంజ కొడుక, లంపిడి కొడుక అంటారు, ఎల్లు ఎమ్ము దొంగ ఉండవు, అన్ని బొచ్చడు బూతులు పల్లెటూళ్ళు ఉంటాయి. అట్లా దేవుళ్ళని తిడతామా? దేవుళ్ళను ప్రశ్నిస్తాం. దేవుళ్ళను ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీరు ఏడున్నారు అని అడుగుతాం. దీన్ని ఇక ఒకరి నోట్లకెళ్ళి ఒకరి నోట్లకెళ్ళి ఒకరు అడిగితే తిట్టినట్టు అని మా దేవుని నమ్మని వాళ్ళు అందరూ దేవుళ్ళని తిట్టేటోళ్ళు అనే ముద్రేసిరమ్మా. దేవుళ్ళ నమ్ముడే, దేవుళ్ళని నమ్మది మనకు నమ్ముడే. ఏమన్నా పరిష్కారం ఉన్నదా? అయితే మరి ఇప్పుడు పెద్ద బాపును, అంటే నాకు బాబాయ్ పెద్ద బాపే అవుతాడు, మీ ఆయన రామయ్యను ఇక దేవుడే తీసుకుపోయిందంటావా జల్దీ? దేవుడు అంటే మరి నొప్పి వేసింది పోయిండు. గుండె పోటు వచ్చి చచ్చిపోయిందా?
గుండెపోటు వచ్చింది, గుండెపోటే. అంటే దేవుడు ఇక మధ్యలోనే ఈ లక్ష్మీ అమ్మను ఇట్లా ఇడిచిపెట్టాలని చెప్పేసి ఇక నిన్ను ఇడిచిపెట్టి ఆయన తీసుకొని పోయిండు 12 ఏళ్ళ కింద. మరి ఇప్పుడు నీకు బొట్టు తీసేసి గాజులు పెట్టి తెల్ల చీర కట్టించిరా మామూలుగానే ఉంటానవా? కట్టించిండు. ఇప్పుడు మరి అన్ని రంగురంగుల చీరలు కట్టుకుంటానవా ఓన్లీ తెల్ల చీరేనా? రంగురంగుల చీరకి ఇప్పుడు తెల్ల చీరలు కడతాండు. మరి ఎందుకు కడతలేవు? ఇక మరి అందరు దేశం మీద ఇక అట్లనే వస్తాను. అంతే చూసినావా పెద్దమ్మ, వెనకటి సంధి తెల్ల చీర కట్టుకొని ఎండి గాజులు వేసుకొని గుండు కొట్టించుకొని మూలకు కూసోబెట్టిరు భార్య చనిపోతే. ఇప్పుడు భర్త చనిపోతే భార్యను అట్లా కూసోబెట్టిళ్ళు. ఇప్పుడు మా సొంటోళ్ళు అరే మారాలే ఏంది ఎండి తెల్ల చీరలు ఏంది, ఈ గాజులు ఎండి గాజులు ఏంది, బొట్టు పెట్టుకుంటే ఏమవుతుందని రకరకాల మార్పులు చేస్తా ఇప్పుడు నువ్వు అందట్లా కలిసిపోయినావు. మరి లేకపోతే మా సొంటోళ్ళు మాట్లాడకపోతే ఎవరో ఒకరు అడ్డం తిరిగి అడగకపోతే గిట్లెట్లా అని అడ్డకొచ్చిన వెయ్యకపోతే నీ పరిస్థితి ఏముంటుండే? ఇక మీ ఆయనతో పాటు నిన్ను కూడా అందులోనే పెట్టి కాలబెట్టేదాకా పోయేది. అచ్చు ఇప్పుడు రాముడు, నువ్వు రామయ్య కదా మీ ఆయన పేరు, శ్రీరామచంద్రమూర్తి వాళ్ళ నాన్న దశరథ మహారాజు చనిపోతే శ్రీరాముడి యొక్క తల్లినే ఆ శవం మీద పెట్టి కాలబెట్టిరు. రాముని తల్లిని రాముని తండ్రితో పాటు కాలబెట్టి చంపిల్లు. ఇప్పుడు రాముని భక్తులు, రాముని మొక్కేటోళ్ళు, సనాతన ధర్మం అని నమ్మేటోళ్ళు ఇక ఆ ధర్మాన్ని మార్చుకోము, కాలాన్ని బట్టి మేము మార్చుకోము, లోకం తీరును బట్టి మేము మార్చుకోము, మేము అట్లనే ఉంటామని అనుకుంటే మాత్రం ఇక నిన్ను 13 ఏళ్ల కిందనే నిన్ను కూడా కాలబెట్టే పరిస్థితి వచ్చు. కాబట్టి కాలం మారుతా అంటే మనం సుత మారాలి. అయితే ఏదైనా దేవుని ఉంటే నీ కడుపు కుత్తి కోసం, మనసు నిమ్మలం కోసం దేవుని ఫోటో కాడికి పోయి దానం చేసి ఇంత దండం పెట్టుకొని నీ పని నువ్వు చేసుకోవాలి. అంతేగాని ఊకే తెల్లారలేస్తే పొద్దాక దేవుడే పండుగ పబ్బము, పుట్టిన సచ్చిన పెళ్ళైనా ఈ తుమ్మిన దగ్గిన దయ్యము భూతము ఈ దేవుళ్ళకు చేసుడు, దేవుళ్ళకు పెళ్ళిళ్ళు చేసుడు, దేవుళ్ళకు దేవర చేసుడు, చిన్న దేవుడు పెద్ద దేవుడు, ఉప్పలమ్మ మైసమ్మ ఎల్లవ తల్లి పోషవ తల్లి బయటి వంటకు పోవుడు. ఈ ఏందమ్మా ఈ కోసలు ప్రజలకు అందరు అప్పుల పాలవుతారు. జనాలందరూ అప్పుల పాలవుతారు, పైసలన్నీ ఓడగొట్టుకుంటారు. ఒక్క పొద్దులు అగ్గిదాలుగా. ఇంకా ఈ హిందువులన్నా సోమవారం మంగళవారం ఉపవాసం ఉంటారు, కానీ క్రైస్తవులు అయితే మొత్తం ఆకలితోటే ప్రార్థన చేయాలన్నట. ఉపవాస ప్రార్థన చేసి ఒక ఆమె పిచ్చిలేసి చచ్చిపోయింది. నిన్న ఒక ఆయన ఫోన్ చేస్తే మాట్లాడినా మొత్తం. ఇంకొక ఆయన అయితే నాకు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, మీరు సూది వేయకుర్రి, నేను నిజంగా యేసు భక్తుని, నాకు ఇక దేవుడే నన్ను కాపాడుతాడని ఒకడు. ఇక బెల్లంపల్లి కాడ సోమగూడెం దగ్గర ఒకటి ఉంటాడు చర్చి, వాడైతే మీ కొడుకో బిడ్డో చచ్చిపోతే తీసుకురారి ఇక్కడ ప్రార్థన చేసి లేపుతాని వాడంటాడు. ఈ నమ్ముర్రి కానీ మీరు యేసయ్యకు దండం పెట్టుకోర్రి, రాముని కృష్ణునికి దండం పెట్టుకోర్రి, అల్లాకు దండం పెట్టుకోర్రి, కానీ మిమ్మల్ని మీరే నమ్ముకోర్రి, కట్టాన్ని నమ్ముకోర్రి, పైసలను సంపాదించుర్రి, దాచిపెట్టుకోర్రి, మంచిగా బతుకుర్రి. అంతేగాని దేవుళ్ళ పేరు మీద పైసలు వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు ఒక్కటే దేవుడమ్మా, కష్టమే దేవుడు. కష్టమే పనే దైవము, తెలివే దైవము, మనిషే దైవము, ప్రకృతే దైవము, నీకు సహాయం చేసినోడే దైవము. సహాయం చేసినోడు విడిచిపెట్టి వానికి ఏ దేవుడో పంపించి సాయం చేసిను అంటారు. నేను మొన్న నాడు కార్లో పోతా అంటే వానికి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాండే. ఈ జనగామ రఘునాథపల్లి మధ్యలో రెడ్డి దాబా దగ్గర యాక్సిడెంట్ అయింది. పాపం ఎవరో క్యాన్లో సున్నం పట్టుకొని ఆ పెయింట్ డబ్బా పట్టుకొని పోతాడు టీవీఎస్ షాంపు బండి మీద. కారోడు టక్కర్ ఇస్తే మొత్తం మనిషి కాలు పప్పు అయింది, తలకాయ వలిగింది. ఇంక వాడిని నేను ఆడ నా కారు ఆపుకొని వాడికి నా కారులో ఎక్కించుకొని వాడిని దావకాన తీసుకపోతే అన్న థ్యాంక్స్ అన్న అంటలేడు, దేవుడే నేను పంపించినని దేవునికి థ్యాంక్స్ చెప్తాడు.
ఏ దేవుడు పంపిస్తాడు. సరే సరే అమ్మా, ఇక ఇప్పుడు నువ్వు 70 ఏళ్ళకి వచ్చినావు, ఇక నువ్వు దేవుని నమ్మకు అని నీకెందుకు చెప్పాలి, మా సంఘంలో చేరు అని నీకేం చెప్పాలి. కానీ ఒక్కసారి రాజారాంకి రాజరాముని చేర్పుకోండి అంతే. రాజారాం రాజారాం ఇయ్యండి ఒక్కసారి. ఇష్టం నేనంటే ఇష్టమా? అవునన్నా. రాజారాం రాజారాం యాదవా? రాజారాం హనుమన్ల. ఆదిభట్ల రాజారాం హనుమన్ల. ఆదిమట్ల కాదన్నా, హనుమన్ల. హనుమన్ల. ఓ హనుమన్ల. అరే హనుమన్ల అంటే మందమరిరా, హనుమన్ల శ్యామ్ అని మన తమ్ముడు ఉంటాడు. తమ్ముడు ఏదో సబ్స్టేషన్ నిర్మాణంలో కాంట్రాక్ట్ వర్క్ చేస్తాడు. ఆడ ఆంధ్రజ్యోతిలో హనుమన్ల రవీందర్ అన్న అని ఆడ జేఏసీ ప్రెస్ బాగా మంచి మనిషి ఉంటాడు. అన్నోళ్ళ ఇంటికే ఎప్పుడు వచ్చిన ఆడ ఉమక్క ఎప్పుడు బువ్వ పెట్టేది నాకు. వాళ్ళ తమ్ముడు సత్యమన్న అని మీ ప్రాంతంలో మొట్టమొదట ఎన్కౌంటర్ అయిన నక్సలైట్ ఆయనే. మొత్తం వాళ్ళ ఇంటి పేరు కూడా హనుమన్ల. ఓకే అన్న, మరి హనుమన్ల రాజారాం అన్న మీరు ఈ యాదవ్ కాదా? పద్మశాలి. ఓయ్ అబ్బా, ఎన్ని రోజులకు మా పద్మశాలి అయినా నాకు ఫోన్ చేసిండే. అందరూ అడుగుతారు, మీరు ఊకే అంబేద్కర్ సంఘాలకి చెప్తారు నాస్తికత్వం, మీరు మీ కులపోళ్ళకు చెప్పరా అని. కొంతమంది లేకిడి బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఇట్లా ఏమన్నా వంక దొరకాలి వానికి, మనల్ని ఎక్కిరియడానికి వంక కావాలి వానికి. ఇక వాడు ఏం చేస్తాడు, మీ శాలోళ్ళకి చెప్తాడు, బొచ్చడు మంది ఉన్నారు రా నాయన శాలోళ్ళు అని. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకు. అయితే మీరు పద్మశాలి అయితే, కానీ పద్మశాలిలో ఎన్ని కులాలు ఉంటాయో తెలుసా అని నీకు? 130 పద్మశాలి, చింతగట్టు శాలి, ఇంకేదేదో ఉంటాయట అన్న. నాకు తెలిసి అయితే పట్టునేతల పద్మశాలి మనదన్న. పట్టునేతల, తర్వాత చేనేతల, తర్వాత సేనాపతుల ఇంకా చాలా ఉన్నాయి. మన కులాన్ని ప్రత్యేకంగా అడుక్కునే ఒక కులం ఉంటది. అవునన్నా, సాధన సూరులని. సాధన, అసలు వాళ్ళు గొప్ప మెజిషియన్స్. అవునన్నా, సాధనలో సురులు అంటే ప్రాక్టీస్ లో దేవుళ్ళు అన్నట్టు వాళ్ళ పేరు. వాళ్ళకి మనకి కంచం పొత్తు ఉంటుంది కానీ మంచం పొత్తు ఉండదు. అంటే ఈ పద్మశాలి క్యాస్ట్ సబ్ క్యాస్ట్ వాళ్ళు మన ఇంటికి వస్తారు, వాళ్ళ ఇంట్లో మంచిగా మర్యాద చేసి మనతో సమానంగా కూర్చోబెట్టి మన కంచంలో అన్నం వేసి తినబెడతాం. కానీ మన పిల్లలు వాళ్ళకి ఏం, వాళ్ళ పిల్లలు మనం చేసుకోం. ఇన్ని ఉంటాయి. ఇలాంటివి పోవాలి. అందుకే నేను మా అక్క బిడ్డని ఎస్సీ మాల ఆయనకి ఇచ్చిన, మా సొంత చిన్నమ్మ బిడ్డని మా చెల్లెని ఎస్సీ మాదిగా అబ్బాయికి ఇచ్చిన, మా అక్క కొడుక్కి మాదిగా అమ్మాయిని చేసుకున్నాము, మా మామ కొడుకు మా చిన్న ఆయన కొడుకు వడ్డెర అమ్మాయి, మా సొంత తమ్ముడికి మాలమ్మాయి, నేను మున్నూరు కాపు అమ్మాయి. ఇక మా ఇంట్లో చాలా మంది ఉన్నారులే. ఇంకో చిన్నమ్మ కొడుకు ముదిరాజు బిడ్డని చేసుకున్నాడు. అయితే మన వదిన పేరు నాకు తెలుసు, సుజాత. ఓహో అన్న, వాళ్ళ బాబాయ్ మనకు నీ కొడుకుల పేర్లు చెప్పాలా అన్న? పెద్ద ఆయన పేరు ప్రశ్న ఉదయ్. అవును. చిన్న ఆయన పేరు జ్ఞాన ఉదయ్. ఓ అంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ కొంచెం గట్టిగా చూస్తారన్నట్టు. అవునన్నా, నేను అందుకే మూఢనమ్మకాలని వదిలిపెట్టినా అన్న. అవునా? ఖచ్చితంగా వదిలిపెట్టినా 100%. ఎందుకు అంటే మీరు ఎప్పటి నుంచి మూఢనమ్మకాలు వదిలిపెట్టిళ్ళు? అదే చెప్దాం అనుకుంటానన్నా. చెప్పండి అన్న. అయితే మేము అప్పుడు చెప్పిన అన్న, ఇప్పుడు చెప్తానా. మేము 4 కొడుకులం పుట్టినామన్నా. మా అన్నదమ్ములకు పుట్టెంటికలు గాని ఇవన్నీ గాని అన్ని ఆశమ్మ కాన్నో, పోషమ్మ కాన్నో, ముసలమ్మ కాన్నో, ఎక్కడో దేవరకు మొక్కి ఇట్లా చేసిందన్న. అయితే తర్వాత నెక్స్ట్ మళ్ళా ఏమైంది కదా అంటే నేనట 3 పుట్టినాకనట ఇంకో బిడ్డ పుడితే ఏమలవాడకి వచ్చి ఎంటికలు ఇస్తాం అన్ని ఇస్తామని మొక్కిందట అన్న. మా పెద్దమ్మ ఒక ఆమె ఉండే, ఆ పెద్దమ్మ మొక్కిందట. మా పెద్దమ్మకు కొడుకులు పుట్టుదట చచ్చుడట అన్న. అయ్యా ఆమె అట్లా మొక్కిందట, మా అమ్మ ఇట్లా మొక్కిందట అన్న.
ఇక ఏమన్నా వాడకు మొక్కిన కర్మానికి అన్న బిడ్డ పుడుతుంది అనుకుంటే నేను ఇట్లా పుట్టిన అన్న అతన్ని ఎంటికలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు అన్న. మళ్ళా మరి బిడ్డ పుట్టలే కదా, మరి అబ్బాయి ఎంటికలు తీసుకుంటాడా? తీసిండు అన్న, నాకు అప్పుడు తీసిండు. కర్మగాలి ఏమన్నా వాడకు మొక్కినందుకు. కాదు కాదు, ఇలా నా ప్రశ్న ఏంటంటే నిన్ను అడుగుతలేను. ఇప్పుడు ఏదో మీకు 30-40 ఏళ్ళు ఉంటాయి నాకా అన్న? నాకు 30 సంవత్సరాల దగ్గర ఉంటాయి అన్న. అయితే నేనేం అడుగుతున్నా అంటే, బిడ్డ పుడితే ఎంటికలు ఇస్తా అని మొక్కిర్రు. అవునన్నా. బిడ్డని ఇయ్యలేదు. మరి ఇప్పుడు ఎంటికలు ఇయ్యద్దు కదా న్యాయ ప్రకారంగా ఆలోచిస్తే? ఇయ్యద్దు, కానీ పట్టుకపోయి ఇస్తారు. ఇక దేవుడు ఖచ్చితం మీద ఏముంటుంది, ఈ ప్రజలకు నేను బిడ్డనిచ్చినా జుట్టిస్తారు, కొడుకునిచ్చినా జుట్టిస్తారని ఇక దేవుడికి ఏమన్నా పట్టింపు ఉంటుందా? దేవుడికి ఏమన్నా రూల్స్ పాటిస్తాడా? దేవుడు ఏమన్నా పద్ధతిగా ఉంటాడా? ఉండడు కదా. ప్రజలు అది ఆలోచిస్తలేరు. ఇప్పుడు నువ్వు బిడ్డను పుడితేనే ఈ ఎంటికలు తెచ్చిస్తాడు అని అనుకున్నప్పుడు ఇక బిడ్డనే ఇచ్చి ఆ ఎంటికలు తీసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు బిడ్డ పుట్టలేదు, కొడుకు పుట్టిండు కాబట్టి ఎంటికలు ఇయ్యద్దు. ఈ కామన్ సెన్స్ ప్రజలు మర్చిపోతారు. అదే అన్న. క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వస్తే తిరుపతికి వస్తా అని మొక్కుకుంటారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఒక్కడే పోవాలి కదా. ఇక మిగిలిన అందరూ ఇక పాస్ అయితే వస్తా అని మొక్కుకుంటారు. నా అభిప్రాయం ఏంటంటే అన్న, దేవుడి వల్ల మన జీవకోటికి వెంట్రికంత లాభం కూడా లేదు, దాని వల్ల ప్రయోజనం లేదు. దేవుడు లేడు, ఉండడన్న. వామ్మో, అంటే నీకు చూపు లేదు కాబట్టి, నీకు దేవుడు చూపియలేదు కాబట్టి, అంటే సారీ, అంటే నేను అందరికి అర్థమయ్యే భాషలో చెప్తున్నా, నువ్వు గుడ్డి అయినవు కాబట్టి నీకు దేవుడు కనిపించలేడు, దేవుడు లేడు అనుకుంటాను. లేకపోతే నువ్వు అందరి లెక్క మొక్కపోదువా, బొట్టు పెట్టకపోతువా? ఇప్పుడు సీజన్ అయ్యప్ప మాలెత్తు, ఇంకో 2 నెలలు అయినాక ఎండాకాలంలో హనుమాన్ మాలెత్తు, అవసరమైతే శివుని మాలేసి శ్రీశైలం నడుచుకుంటూ కూడా పోతూ, అయ్యప్ప మాలేసి శబరిమల కూడా నడుచుకుంటూ పోతావు నువ్వు అన్న. చిన్న వినపడమా అన్న, మరి నాకంటే కళ్ళు లేవు, దేవుడు కనబడదు లేడు అనుకున్నాం. మరి ఉన్నోళ్ళకు, ఈ మాలలేసేటోళ్లకు వీళ్ళందరికైతే కనబడచ్చు కదన్న. మొన్న ఏట మాలేసేటోడు, అవును, హనుమాన్ మాలేసేటోడు ఏటమ్మదు, అవును, పాపం ఆయన మొన్న దిక్కు తోచక పోయి అటవీ ప్రాంతంలో పోయి చెట్టు కూరేసుకొని చచ్చిపోయింది కదన్న. మరి అప్పుడు హనుమాను వచ్చి నేనున్నా, నువ్వు నాకు ఇన్ని సంవత్సరాలు మాలేసినావు, ఇన్ని సంవత్సరాలు ఇది చేసినావు, మరి నేను ఎందుకు చేసుకోవాలి అని, నువ్వు ఎందుకు వేసుకుంటావని హనుమాన్ వచ్చి అడగచ్చు కదన్నా. మరి మళ్ళా ఇప్పుడు బతుకుంటే ఇంకోసారి కూడా మాల వేసుకునేటోడు కదా. అదే కదన్నా, సత్యదాకా మాలేసుకొని 20-30 సార్లు ఇంకా మాలేసుకొని మంచిగా దేవునికి సేవ చేసే మనిషే కదా. అదే కదన్నా. అంతేందుకు ఎమ్లవాడ లోకల్లా ఆ చాకలోళ్ళ కాలనీలా ముదిరాజ్ అనుకుంటానే ఒక యువకుడు నేను దేవత దగ్గరికి పోతా అని చెప్పి ఉత్తరం రాసి చచ్చిపోయాడు. దేవునికి ఉత్తరం రాసి చచ్చిపోయినాడు. నన్ను కాశీలోనే కాలబెట్టుర్రి, నా శవాన్ని కాశీకి తీసుకుపోరని రాసిండు. యువకుడు పాపం పెద్ద చదువుకున్న మంచి మనిషి. అయితే మొన్న ఇదే క్వశ్చన్ వచ్చిందన్న మా ఊళ్ళో. అయితే ఏమన్నారు కదా అంటే, ఒక ఆయనకు పంట పండిందన్న, కాలం కలిసి వచ్చి ఏదో ప్రకృతి సహకరించి అన్ని ఇచ్చి పంట పండిన ఆయన ఏమంటాడు అంటే ఏదో దేవుడు ఇచ్చిండు అన్నాడు అన్న. అయితే ఇంకొక ఆయన అక్కడనే ఉండి అన్న, ఆయనది ఏమైంది అంటే మొత్తం వారికి రోగం తలిగి మొత్తమే పోయిందన్న. సరే, మరి నీకు దేవుడు ఇచ్చిండు, మరి నువ్వు గదే కష్టం చేసినావు, ఈయన గదే కష్టం చేసిండు, నువ్వు నీకంటే ఇంకొంచెం మెరుగ్గా చేసిండు. మరి అలాంటప్పుడు ఈయనది ఎందుకు పోవాలి, నీకెందుకు కావాలి, నీకు దేవుడు ఎందుకు ఇవ్వాలి, ఈయనకి ఎందుకు ఇవ్వద్దు? పాయింట్ కరెక్టే కదా. నేను అడిగినా ఆయన సీదని అడిగినన్నా, అడిగితే అంట అప్పుడు ఇక నోరెళ్ళ పెడతానన్నా, ఇంకా చెప్పలేరు, ఇక సమాధానం చెప్పలేదు. మొన్న మక్కాకు పోతూ బస్సు కాలిపోయింది. అవునన్నా, మొన్న సౌదీలో కాలిపోయింది, కుప్పలుగా జనాలు చచ్చిపోయారు. బతికినోడేమో నన్ను అల్లానే కాపాడి అంటాడు. ఆ 3-4
సచ్చిన 40-50 మంది అల్లానే చంపినా అన్నారు. కొనగట్టు కాడ బస్సు బోల్తవాడి 50-60 మంది చచ్చిండు. చచ్చిండ్రన్న. ఆడ పక్క పొంటే ఉన్నాడు దేవుడు, పట్టించుకోలే చచ్చిపోతా అంటే. మరి అన్న ఆడ శబరిమలలో కూడా వంతెన కూలి పంబా నది ప్రమాదంలో 300-400 మంది 1000 మంది చచ్చిన రోజు కూడా ఉన్నది. అవునన్నా. మకర జ్యోతి, కల్పితమైన మకర జ్యోతి, మనుషులు పెట్టే మకర జ్యోతి, ఉత్తుత్త మకర జ్యోతి. ఆడ అడ్డం పడరా నా కొడక. అయితే నేను ఇప్పటి నుంచి కాదన్న నీ వీడియోలు, నేను ఎప్పటి నుంచి తెలుసా అన్న, నీకోసం నేను అందరితో కొంచెం కొద్ది గొప్ప నా చేతనైనంత పోరాడినన్నా. ఎట్లా తెలుసా అన్న ప్రశ్నించిండు అప్పుడు, మీరు జైల్లో కూడా ఉన్నారన్న. అవును. అయితే నేను కూడా అన్న తప్పేం మాట్లాడిండు, ఉన్నదే కదా మాట్లాడిండు అన్న. ఇప్పుడు అన్న మీరు ఒక 2 పాటలు పాడిండు, అది మీరు మీ సొంతవి కావు కదన్నా. కావు, నేను రాసినవి కావు, నేనే పాడినవి కావు. అది ఆ గద్దరన్నగా పాడిన పాటలు మీరు ప్రస్తావించిండు, మీరు అడిగింది కరెక్ట్ అన్న. అప్పుడు నేను కూడా మీ దాంట్లో ఉన్నా అన్న. మీరు కూడా చెన్నూరుకి వచ్చి మీతో నేను ఒకసారి వచ్చినా తెలుసా అన్న. నేను చిన్నగా ఉంటాను. ఎక్కడికి వచ్చినా చెప్పానా అన్న. మీరు చెన్నూరు కావేటి సమ్మయ్య ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు అన్న. నల్లాల ఓదెలు 2011లో తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు 2010లో అనుకుంటా మొత్తం తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఓయూ జేఏసీ నాయకుడిగా నేను పిడమర్తి రవ్వన్న ఇద్దరం కలిసి నల్లాల ఓదేలు అనే కార్మికుడి కొడుకు, నిరుపేద, గతంలో బీఎస్పీ తరఫున పనిచేసిన మనిషి, మంచి ఫిలాసఫీ ఉన్న మనిషి అని ఆ అన్న కోసం ఆ నియోజకవర్గంకి వచ్చి మేము 10-12 రోజులు బస్ యాత్ర చేసినాం. నేను వచ్చినప్పుడు మీతో వచ్చిన మీరు కూడా తెలంగాణ జై తెలంగాణ అన్నారు అన్న. అవునవును, మంచి మంచి ప్రసంగాలు ఇచ్చినాం అప్పటి నుంచి మీరు నాకు గుర్తన్నా. ఓకే, నేను చిన్నగా ఉంటాను అప్పుడు. నాకు అప్పుడు ఓటు హక్కు రాలే, ఏం లేదు. 15 ఏళ్ళ క్రితం అంటే అప్పుడు నువ్వు 15 ఏళ్ళ పిల్లగానివే. ఇంకా చిన్న గంటలనే ఉంటాన్నా. సరే, ఇప్పుడు నువ్వు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నావు దేవుళ్ళ గురించి? నేనేం చెప్పాలనుకుంటాను చెప్పన్నా అన్న. ఇప్పుడు నేను ఆడియో రికార్డ్ చేస్తున్నా, వీడియో రికార్డ్ చేస్తున్నా. మన యూట్యూబ్ ఛానల్లో కొంతమంది మంచి మనుషులు ఖాళీగా ఉన్నప్పుడు ఏం మాట్లాడేది తమ్ముడు అని ఇది చూసేవాళ్ళు వినేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పు, ఏం చెప్తావో? ఏం చెప్పాలా అన్న, ఈ దేవుళ్ళు దయ్యాలు అనుకుంటూ ఉంటే ఏ మాత్రం లాభం లేదన్న. ఎవరి కష్టం వాళ్ళదే. రేపు దేవుడు వచ్చి కాపాడడు అన్న. ఇక్కడ నడి రోడ్డు మీద ఏదన్నా ఏమైనా నడి రోడ్డు మీద ఎవరన్నా వచ్చి నరికి చంపినా గాని దేవుడు వచ్చి అద్దనడు. నెక్స్ట్ మళ్ళా ఇంకొకటి ఏంటంటే అన్న, మనకు ఏదన్నా అయ్యో తమ్మునికి బ్యాటరీ అయిపోయి ఉంటుంది, కుయ్ అని కట్ అయిపోయింది. తమ్ముడా ఓ తమ్ముడా వెనకకు ఫోను చెయ్యి తమ్ముడా. తమ్ముడు రాజారాం ఓకే చెప్పిగా. నాకైతే తెలిసినంత వరకు అయితే అన్న, దేవుని వల్లనైతే ఎలాంటి ప్రయోజనం లేదు. దేవునికి మొక్కడం వల్ల ఏమి రాదన్నా. ఓకే, మరి ప్రయోజనం లేదు కాబట్టి దేవుడు లేడంటానవా? అసలు దేవుడే లేడంటానవా? దేవుడే లేడంటానన్నా. ఎందుకంటే గుడికి పోయేటోళ్ళు, చర్చికి పోయేటోళ్ళు, మసీదు పోయేటోళ్ళు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు మొక్కుతారు. వాళ్ళు కొంతమంది నాకు దేవుడు కనిపించిండు అంటారు, కొంతమంది ప్రత్యక్షమైన అంటారు. ఇదంతా ఉట్టిదేనా? అయితే నేను ఇంతవరకు అయితే అన్న 3 సంప్రదించిన అన్న. నేను 3తోటి మాట్లాడినన్నా. అయితే ఈ క్రైస్తవుని కాడికి పోతే ఆయన ఏమంటాడు కదంటే అన్న, ఇప్పుడు మాట్లాడు ఉన్నారన్న కొత్తూరోళ్ళు వాళ్ళు ఉన్నారన్న. అయితే కొత్తూరి మధు వీళ్ళందరూ క్రైస్తవులు. వాళ్ళు ఏమంటారు కదంటే, ఈ శివుడు ఉత్తదే, ఈ బ్రహ్మ ఉత్తదే, ఈ విష్ణు ఉత్తదే, ఇవన్నీ ఉత్తదే, ఓన్లీ జీసస్ అల్లా అది మన జీసస్ అది యేసు సృష్టించిందే ఇదంతా.
ఈ మొత్తం యేసు దేవుడు సృష్టించింది అని ఆయన చెప్తాడన్న. మళ్ళా ఇక్కడ నీల్వాయికి వెళ్తే ఇక్కడ అన్వర్ ఉంటాడు, అఫ్జల్ ఉంటాడు, వీళ్ళు ఉంటారు అన్న, ముస్లిమ్స్ ఉంటారు. వీళ్ళు అంటారు అంటే ఈ క్రైస్తవులు ఉత్తదే, ఈ దేవుళ్ళు ఉత్తదే, అంత ఉత్తదే, మా అల్లానే మొత్తం మా అల్లా సృష్టించిందే ఇదంతా ఆయన చెప్తాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు అన్న మాకాడ హిందువులు ఉన్నారు ఇక్కడ ఈ చేతన పెళ్ళ. వీళ్ళు అంటారు కదా అంటే ఆ ముస్లిం ఆ దేవుళ్ళు ఉత్తదే, ఈ దేవుళ్ళు ఉత్తదే, మొత్తం బ్రహ్మ సృష్టించిందే, విష్ణువు సృష్టించిందే, ఈ శివుడు మొత్తం పుట్టించిందే, ఈ లోకాన్ని అంతా పుట్టించిందే. ఈడాని నమ్మడు అన్న, వాడు ఈని నమ్మడు, ఈడాని నమ్మడు. అట్లాంటి వాడు ఇంకా దేన్ని నమ్మడు అన్న. నీ లాజిక్ బాగుంది రాజారాం. అంటే హిందూ వీళ్ళిద్దరిని నమ్మడు, ముస్లిం వీళ్ళిద్దరు నమ్మడు, క్రైస్తవం వీళ్ళిద్దరు నమ్మడు, బుద్ధుడు వీళ్ళిద్దరు, నాస్తికుడు ఎవరిని నమ్మడు అంతే. నాలాంటి ఇంకా దేన్ని నమ్మడు అన్న. మరి ఏందన్నా ఎవరు చెప్పింది నాదన్నా? ఇప్పుడు ముగ్గురు 3 పాటలు పాడుతా అంటే ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మి నువ్వు ఏదో ఒకటి నమ్ము, కానీ ఏది నమ్మకుండా ఉండద్దు అనేది ప్రజల ఈ మత ఉన్మాదుల యొక్క బాధ. నువ్వు ఏదన్నా నమ్ము, కానీ ఏది నమ్మకుండా ఉండద్దు. అదే అన్న, దేవుడు లేడు అని అంటే వాళ్ళకు పడుతుంది లాగులా. అదే అన్న, ఎందుకంటే ఎక్కడ దేవుడు లేడు అనుకుంటా ప్రచారం చేస్తే మా కిందికి తడుచుకుంటా మా కింది పూసలు కదిలిపోతాయి అనే భయం వాళ్ళకు ఉంటుంది. కాదు, ఒక ఆయన ఉండి నేను కూడా ఒకప్పుడు నాస్తికున్నే, కానీ ఇప్పుడు నేను భక్తుని అయినా, ఇప్పుడు నేను నిజం తెలుసుకున్నా అని అన్నాడు. ఆయనకి నువ్వేం చెప్తావు సమాధానం? చిన్నజీయరు స్వామి లాంటి వాళ్ళు, నేను కూడా ఒకప్పుడు నాస్తికుడినే, దేవుణ్ణి నేను ఇట్లా ప్రశ్నించిన, దేవుడు లేడు అని అనుకున్నా, ఇప్పుడు నేను రియలైజ్ అయినా, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అంటే ఆయనకు నువ్వేం చెప్తావు? ఆయనకు దేవుడు అన్న ఎక్కడ కనబడ్డాడు? ఆయన ఎక్కడ ఆ స్వామికి ఎక్కడ దేవుడు కనబడ్డాడు? ఆయన కళలకు వచ్చి చెప్పిండా? ఆయనకు నిజంగా వచ్చి చెప్పిండా? ఆయనకి ఎట్లా వచ్చి చెప్పిండు అన్న? మరి ఆయనకు చెప్పినట్టు అంటే మేము కూడా మరి ఆయన పేరు మాకు వచ్చి ఉంటే మేము కూడా నమ్ముతాం కదా అన్న. మరి అది పవిత్రమైన వాళ్ళకు మాత్రమే కనిపిస్తాడు, పరిశుద్ధులకే కనిపిస్తాడు. అన్న అన్న మేము పవిత్రమైన వాళ్ళం కాదా అన్న? మేమేం తప్పు చేసినామన్న? నువ్వు తుచ్చ మానవుడివి, అవసరానికి ఒక అబద్ధం ఆడతావు, సందర్భం దొరికితే నాన్ వెజ్ తింటావు, నువ్వు చికెన్ మటన్ తింటావు, నీకెట్లా కనిపిస్తాడు అన్న? మరి పవిత్రమైన భక్తులు కూడా ఇక్కడ నాన్ వెజ్ తింటున్నారు, అన్ని తింటున్నారు కదా అన్న. మరి వాళ్ళు పవిత్రమైన అంత మనకంటే అన్న, ఇప్పుడు వాళ్ళు చేసేది పూజలు చేస్తాను మానవులు కాదనుకుందాం, వాళ్ళు కూడా నాన్ వెజ్ తింటున్నారు కదన్నా. మరి ప్రూవ్ చేస్తా. ఎవడో ఆగనోడు ఎవడో ఒక్కడో ఇద్దరో తప్పు చేస్తే అందరినీ తప్పు పడతావా అన్న? ఒక్కరో ఇద్దరో తప్పు చేస్తే తప్పు పడతారా అంటే అన్న, నాకు తెలిసినంత వరకు అయితే ఆయన కూడా అంత కరెక్ట్ గా ఆయనకి ఎట్లా దేవుడిని రియలైజ్ ఎట్లా అయింది అన్న? నాకు అర్థం కాదు. ఏదో నిన్న ఒక ఆయన అయ్యప్ప మాలలో ఉన్న ఆయన 2 వ్యక్తులు లంచం తీసుకుంటా దొరికిల్లట. దొరికితే ఒక తమ్ముడు నియాసంటోడు నాసంటోడు పైన ఏమని రాసిండంటే, ఒక అయ్యప్ప మాల వేసుకున్న చిన్న పిల్లవాడు స్కూల్కి పోతే స్కూల్లో టీచరో మేనేజ్మెంటో కాసేపు బయట నిలబెట్టినందుకు 100 మంది సాములు పోయి ఆ స్కూల్ మీద పడి దాడి చేసి అద్దాల వాళ్ళకు కొట్టి మొత్తం రచ్చరచ్చ చేసిళ్ళు కదా. మరి ఇప్పుడు మీ మాల వేసుకొని వాడు అవినీతి చేసి దొరికిండు కదా, మరి వాని ఇంటికి పోయి అరే నువ్వు మాల ఇప్పోయిరా భోజడికి అని, అసలు మాలలో ఉండి మా దేవుడికి కలంకం చేస్తున్నావు అని స్వాములందరూ కలిసి మాలకు అవమానం కలిగించినప్పుడు మనోభావాలు దెబ్బతిని వాని ఇంటికి పోయి ధర్నా చేస్తలేరు ఎందుకు, బడి ముంగటికి పోయి ధర్నా చేస్తారని రాసిండు. అదే కదన్నా, ఇక మామూలు విషయం కాదు. మొన్న అయితే ఎక్కనో రంగారెడ్డిలాట మాల మాదిగోళ్ళు అయ్యప్ప మాల వేసుకుంటే గుడికి తాళం వేసుకొని వాడు గుళ్ళకి రానియలేదట. అదే కదన్నా, దాని మీద నాకు మస్తు మంది ఫోన్లు చేసిర్రు, బొచ్చడు మంది మ్యాటర్ పెట్టిర్రు అన్న దీని మీద వీడియో చేయని. నేను ఇప్పుడు దాని మీద నేను ఇంతకుముందే ఓసారి అయ్యప్ప స్వామి ఆ జన్మ గురించి ప్రశ్నించినందుకు, ఆ జన్మ సందర్భంగా పద్యాలు పాటలు పాడినందుకే
ఓ 40-50 రోజులు జైలు ఉన్నా నా జీవితం చాలా నష్టపోయినా. నా వల్ల బాధపడ్డ అయ్యప్ప స్వాములందరికీ సారీ కూడా చెప్పినా. ఆలోచించండి, ఇప్పటికీ కూడా నిరూపిస్తే నేను మళ్ళీ 1000 సార్లు అయినా క్షమాపణ చెప్తాను కూడా చెప్పిన. ఇప్పుడు ఆ అయ్యప్పలను గుళ్ళకు రానియకపోతే నేను ఏం మాట్లాడకుండా ఉన్నా. ఇక మెల్లగా ఒక్కొక్క టీవీ ఛానల్ అన్ని ప్రసారం చేసినాయి. అదే విషయం నేను వీడియో చేస్తే ఇక వీడు దేవుని నమ్మడు, నాస్తికుడు కాబట్టి వీడు ఇక దీన్ని హైలైట్ చేస్తానని కొంతమంది దొంగ కొడుకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారని చెప్పి ఇక నేను ఏం అనలే. 4 రోజులు కామ్గా ఉన్నా. ఇప్పుడు దెబ్బకే మొత్తం అన్ని ఛానళ్ళల్లో రచ్చ రచ్చ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఇజ్జతి మంచిగా పోలే. అంతేందుకు మీ దగ్గర బెల్లంపల్లి దగ్గర నెన్నెల్ మండలంలో శ్రీనివాస్ ఉండేటోడు. అగోరి శ్రీనివాస్ అక్కడనే. ఏలూరు సీన్ గురించి నాకు మొత్తం తెలుసు ఫస్టే. అయితే ఇప్పుడు నేను ఫస్టే ఈ అగోరి మాత ఉట్టిదే తప్పు అని అంటే అందరు భక్తులందరూ కలిసి ఇక బైనరేజ్ దేవుని నమ్మడు కాబట్టి ఇక పవిత్రమైన అఘోరి 18 ఏళ్ళు బట్టలు లేకుండా నాగసాధు అయ్యి ఇట్లా అఘోరి మాత అయ్యి ఇట్లా పూజలు చేస్తూ ఉంటే నువ్వు మా పవిత్రత సనాతన ధర్మాన్ని ప్రశ్నిస్తావా అని అందరూ ఆ సీన్కే సపోర్ట్ చేసేటోళ్ళు. నేను కామ్గా ఉన్నా మొత్తం డాటా అంతా తీసుకొని. ఇక నా విషయం చెప్పాలా, చిన్న విషయం చెప్పాలా, ఈ ఏలూరు సీను అని నేతకని ఆయన ఉంటాడన్నా. ఆయన ముందే మాకు తెలుసు అన్న. అవునా? అవును. ఏలూరుని ఎల్లూరు అని మాకెళ్ళి అంటే చదువు రాని వాళ్ళు ఇలా పలకరాని వాళ్ళు ఉంటారు చూడన్నా, కృష్ణపల్లి. ఆయన మాకు తెలుసు అన్న. ఏలూరు ఉంటాడు సీను అది తెలుసు అన్న. ఆయన ఏంది అంటే తెలుసు, మాకు తెలుసు. పెద్ద ఇది కాదు. ఆయన కొడుకేనట, వాళ్ళకు కొడుకే మగ పుట్టుకే పుట్టి అట్లా ఇట్లా చేసిండు అన్న. సరే, ఏదేమైనా అట్లా చేసుడు సూత గ్రేటే. ఎందుకంటే బట్టలు లేకుండా మనము స్నానం చేసినాక మళ్ళీ బట్టలు వేసుకునే లోపే సిగ్గుపడతా ఉంటాం. ఎవరైనా చూస్తున్నారేమో అని సభ్యతగా ఫీల్ అవుతాం, అసభ్యంగా అసౌకర్యంగా ఫీల్ అవుతాం. అలాంటిది ఆయనే మొత్తమే బట్టలు లేకుండా ఉండి మనల్ని గుడి లోపలికే రానియరు. చక్కగా మాల మాదిగోలను గుడి లోపలికే రానియరు. కానీ నేను నేతకాని మాల బిడ్డ అయ్యుండి మాల ఉపకులమైన ఈయన మంచిగా ఈ బట్టలు లేకుండా రుద్రాక్షలు వేసుకొని గుళ్ళ లోపలి పోయి చూపించిండు. పెద్ద పెద్ద గుళ్ళలకు లోపలికి పోయి అరే నా కొడకల్లారా నేను ఏ కులమో కాదురా చూడు నా ఒంటి మీద బట్టలు లేదు మీరు ఏం పిక్కుంటారో పిక్కోరని మంచి అన్ని గుళ్ళలకు పోయిడు. ఖతర్నాక ప్రచారం చేసుకున్నాడు. అక్కలు ఆయనకి పాపం అంబేద్కర్ అంటే తెలియదు. అంబేద్కర్ గారి గురించి నోరు జారిండు. ఇక నాకేదో పవర్ శక్తులు ఉన్నాయని చెప్పేసి ఆ పోలీసుల మీద రూబాబు చూపిస్తాలు మెత్తగా దాన్ని వీళ్ళు ఇక చట్టాలు పిట్టాలు అని అంటే ఆంధ్రాలో రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తే ఆడవాళ్ళు కొట్టిళ్ళు. ఇప్పుడు జైల్లో పడేసారు. ఇప్పుడు బయటికి వచ్చాడు. మళ్ళా మనుషులే బెయిల్ షూరిటీ ఇచ్చి రాజ్యాంగబద్ధంగా మనిషిని మళ్ళీ బయటికి తెచ్చిర్రు. ఇప్పుడు ఎక్కడో కాడు ఉంటాడు. పాపం ఒక పూరి ఆ దగ్గర ఉన్న పైసలకు ఎగబడి మంచిగా ఎంజాయ్ చేసింది. టొబ్బెట్టింది, దొబ్బేసింది. గుర్తులేదు నాకు. మనం ఆ బిడ్డ గురించి ఎందుకు. ఇప్పుడు ఢిల్లీలో ఒక ఆమె అత్యాచారానికి గురైతే ఆమె పేరు పెట్టలే బయటికి, నిర్భయ అని పెట్టిళ్ళు. కాబట్టి మన దగ్గర దిశ అని పెట్టిరు. ఒక ఆమె అత్యాచారానికి గురైతే చంపబడితే. అయితే కాబట్టి ఇలా ఎవరిదైనా పేరుంటే కొంచెం దోపిడీ కులాలు బలిసిన కులాలలో అయితేనేమో ఇట్లా నిర్భయ దిశ అంటారు. మనలో అయితేనేమో పలానా లచ్చక్క, పుల్లక్క, ఎల్లక్క మన పేర్లు డైరెక్ట్ డిస్ప్లే చేస్తారు మన పేర్లు. అందుకే నేను మొన్న చెంచు మహిళ నాగర్ కర్నూల్లో ముచ్చింతల అక్కడ ఇలాంటి జరిగితే నేను ఆమెకు భారతి అని పెట్టిన, చెంచు భారతమ్మ అని పెట్టిన. ఆమె మానముల గుడ్డలు పెట్టి కాలబెట్టిరబ్బా అన్న. నా సర్వేలో తేలింది ఏంటంటే ఇప్పటికన్నా అంటే నా వరకు నేను మామూలుగా కామన్ గా అటు ఇటు తిరుగుతా కదన్నా. నా సర్వేలో తేలిందంటే
దేవునికి మొక్కినోళ్ళు, ఏర్లవాడ దేవుడికి మొక్కినోళ్ళు ఎవరైతే ఉన్నారో అన్న, ఒక పొద్దులుండి ఇవన్నీ మొక్కినోళ్ళు పిసలేసి బట్టలు ముళ్ళగట్టి అడవిల పొంటి, వంకల పొంటి, ఒరల పొంటి తిరిగిన వాళ్ళు ఉన్నారన్న. కూటికి లేకుండా బువ్వకు దొరకకుండా అయిన వాళ్ళు ఉన్నారన్న. ఇక ఎన్నో జరిగినాయి అన్న. దేవునికి మొక్కిన వాళ్ళకే మాత్రం ఫలితం అయితే రాలేదన్న నా సర్వేలో మాత్రం. అదే మొక్కనోళ్ళు వీళ్ళు ఉంటారు చూడన్న, వీళ్ళు మాత్రం గల్ల మీద గల్ల ఎగిరేసుకొని మంచిగా డబ్బులు కలిసి వచ్చి అన్ని కలిసి వచ్చి ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారన్న. దేవునికి మొక్కిన వాళ్ళు మాత్రం ఎప్పుడు ఎదగలేదన్న నా అన్న. సరే, మరి నువ్వు ఏ వయసు నుంచి దేవుళ్ళని మొక్కడం బంద్ చేసినావు రాజారాం? నేను కంటికి నాకు ఆపరేషన్ అవుతుందేమో, నన్ను ఎవరన్నా హాస్పిటల్లో చూపెడతలేమో, నాకేమన్నా జరుగుతుందేమో అని చెప్పి నేను కొంతవరదానిక చూసినా. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా, ఎక్కడికో వెళ్ళినా, పంచాయతీలు పెట్టినా, నాకు ఎవ్వరు సహకరించలేదన్నా. నాకు సహకరించలే, నాకు దేవుడు సహకరించలే, ఎవ్వరు సహకరించలే. మా అంటే నేను అన్న 10 సంవత్సరాల క్రితం నేను దేవుళ్ళని మొక్కేటోని, మా వాళ్ళు తీసుకుపోతే మొక్కటోని. ఇప్పుడు నన్ను రమ్మంటే నేను పోతన్నా. ఇప్పుడు వినాయకుడు పెడతారన్న, వినాయకుడి కాడికి నేను పోతా, తింటా అన్న. అన్నదానిక అది ఏంటి అంటే ఆహారంగా భావించి తింటా అన్న. నేను ప్రసాదం అనుకోను, నేను ఏది అనుకోనన్నా. నాదంతే అన్న. ఇక నేను ఇంతే అన్న. నాకు దేవుడు మీద పోతామే నమ్మకం లేదన్న. నువ్వు ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి తెలుసా అన్న? ఈ పెన్షన్ ఇవ్వాలి అని ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడుకు, రాజశేఖర్ రెడ్డికి, ఆ తర్వాత ఆ పెన్షన్ని బాగా పెంచిన కేసీఆర్కు, మీకోసం హక్కులను అందించిన మందకృష్ణ మాదిగన్న, ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఇంకా పెంచుతా అన్నది. పెంచితే ఈ చట్టము, ప్రభుత్వము ప్లస్ వీటన్నిటికీ కారణం నీకు ఓటక్కు రావడం. నీకు ఓటక్కే లేకపోతే ఇవన్నీ పైసలు ఎందుకు ఇస్తారు నీకు? కాబట్టి ఓటక్కి ఇచ్చిన బాబాసాహెబ్ కు నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ సారే కదా అన్న మనకు రాజ్యాంగాన్ని మన చేతికి మనకు ఇచ్చింది అన్న. అంబేద్కర్ సారు ఆయన పెట్టిన భిక్ష. మరి మీ చుట్టుపక్కల ఎలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి తమ్ముడు? నా చుట్టుపక్కల ఎలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయంటే అన్న, పొద్దుపోతే ఆదివారం వచ్చిందంటే అన్న, మా దగ్గర ఒక మూల ఉంటది. ఆ మూల కాడ అన్ని పెడతారట అన్న. నేను వాళ్ళని నా ఫ్రెండ్స్ ఫుల్ అన్న, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో పోతా అంటే ఈడ కోడిగుడ్లు పెట్టిండ్లు, ఈడ చికెన్ పెట్టిండ్లు, ఈడ మటన్ పెట్టిండ్లు అని ఇదే చెప్తారన్న. నేనేమంటా కదా అంటే దాని వల్ల మనకు వచ్చిన భయం ఏం లేదు. ఆడు పెట్టిండు, వాడేదో పెట్టిండు, పెట్టుకొని మాకేం సంబంధం? మనకు దీని ముంగటికి వెళ్ళి పోవద్దు, ఇది పోతే వద్దు, 5 అవుతుంది, ఏది కాదన్న అని నేను చెప్తా అన్న వీళ్ళకి. ఓకే, చివరగా చెప్పు తమ్ముడు, అసలు నా పరిచయం నీకు ఎట్లా వచ్చింది? మన యూట్యూబ్ నీకు ఎట్లా దొరికింది? యూట్యూబ్ లో ఏం చూస్తున్నావు? నేను చెప్తా అన్న. మీ వీడియోలు నేను ఎప్పటికీ వింటా అన్న. ఎప్పటి నుంచి అంటే సిగ్నేచర్ స్టూడియో నుంచి మొదలు పెడితే కేఆర్ స్టూడియో, క్రాంతి గారితో మీరు లలిత్ కుమార్ ని ఎండగట్టిండు. నాకు తెలుసు లలిత్ కుమార్ ఓడిపోయిండు. ఇవన్నీ నాకు తెలుసు, వింటుకుంటూనే ఉంటాను. నాకు తెలుసు, నేను వింటా అన్నా. నీకు కనిపించదు కదా మరి? నేను యూట్యూబ్ పెట్టుకుంటా అన్న. యూట్యూబ్ టాక్ బ్యాక్ మోడ్ అని ఉంటది కదన్న, ఫోన్ లో టాక్ బ్యాక్ మోడ్ అని ఉంటది. దాని వల్ల నేను ఫోన్ యూజ్ చేస్తా అన్న. ఇప్పుడు నాది వివో, ఇది ఆండ్రాయిడ్ ఫోనే అన్న. ఎంత గ్రేట్ అంటే, మీకు చూపు లేని వాళ్ళకి కూడా ఫోన్లో ఒక యాప్ను క్రియేట్ చేసి మీకు ఒక వెసులుబాటు ఇచ్చి మీరు టాక్ చేసి బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్, బైర్ నరేష్ ఇంటర్వ్యూస్ అనగానే మీకు ఆ ఇంటర్వ్యూలన్నీ ఓపెన్ అయ్యేంత టెక్నాలజీ, అసలు సైన్స్ కదా మనం కృతజ్ఞత చెప్పాలి. హలో తమ్ముడు, మళ్ళీ కట్ అయింది. తమ్ముడు మళ్ళీ వెనక్కి కాల్ బ్యాక్ చేస్తాడు. ఈరోజు బ్రెయిలీ లిపి అని లూయి బ్రెయిలు తాను అందులకు లిపిని కూడా కనిపెట్టి, చూపు లేకపోయినా అక్షరాలను తడిమి చూసుకుంటూ పుస్తకాలు చదివేలాగా ఉంటుంది. మీరు అప్పుడప్పుడు ఏదైనా ట్రైన్ ఎక్కినప్పుడు చూడండి, అక్కడ ఒక పట్టీ మీద బిళ్ళ మీద చుక్కలు 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 ఉంటుంది. శౌచాలయము,
అని రకరకాల ఎగ్జిట్ విండో అని ఎమర్జెన్సీ విండో టచ్ చేసి వాళ్ళు చెప్పగలుగుతారు డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మరి రాజారాం చాలా విషయాలు చెప్తున్నాడు. కళ్ళుండి మనం చూసి అవి నిమ్మకాయలని భయపడతాం. మరి ఇక్కడ ఎలాంటి నిమ్మకాయలకు వాటికి వీటికి భయపడని మనిషి మనతో ఉన్నాడు. మరి చివరిగా ఇంకొక మాట ఆయన్ని అడిగి మనము క్లోజ్ చేద్దాం, ఓకేనా? తమ్ముడు కట్ అయిపోయింది ఫోను. సిగ్నల్ కట్ అయినట్టుంది అన్న. ఇప్పుడు అడగండి, మొత్తం అడగండి, తెల్లన్నాక నేను చూస్తాను ఎప్పటికీ. అమ్మా అమ్మా తెల్లన్నాక ఇదే చూస్తాడు బిడ్డ. అట్లా చూడొద్దని చెప్పు. ఎప్పుడైనా పని లేనప్పుడు టైంపాస్ కోసం కొద్దిసేపే చూడాలని చెప్పు. ఎక్కువసేపు చూస్తే తలకాయ నొప్పులు వేస్తుంది, నిద్ర పోకుండా చూడొద్దని చెప్పు. ఒక్కసారి తమ్ముడికి ఫోన్, ఒక్కసారి తమ్ముడికి అమ్మ ఫోను. తమ్ముడు అయితే మన యూట్యూబ్లో అంటే అరెస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చిన వాటితో నీకు పరిచయం అయింది. సో అన్ని వీడియోలన్నీ చూస్తూ ఉంటావు. ఓకే 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 చెప్తాముడు. ఇప్పుడు కంటి చూపు ఉన్నవాళ్ళు దయ్యము అనగానే మెదడులో తెల్లటి చీర, మల్లెపూలు, గాజులు, నాలుక పొడవుంటుంది, కాళ్ళు వెనక్కుంటాయి అని, జుట్టు వీరబోసుకుంటుంది, మల్లెపూలు అని అన్నీ చెప్తారు కదా. చూపు లేని వాళ్ళకి దయ్యము అని అన్నప్పుడు ఏం గుర్తుకొస్తుంది, ఏం అర్థమవుతుంది? నేను దాన్ని కూడా అన్న ఏంటి అంటే వీళ్ళు ఏం చెప్తారు కదా అంటే అన్న, ఇప్పుడు మనం అన్న చేనులకు పొలాలకు కాపులా కాయడానికి నైట్ పోతారు అన్న. పోతే ఏమైతుంది కదా అంటే అన్న, ఇప్పుడు ఒక గడుచు మనిషి ఉంటాడు అన్న, ఆకతాయి. ఆయన ఏం చేయాలి కదా అంటే ఊరు గడపట పొలిమేరల అవతల ఒక తుమ్మ చెట్టు ఉంటది అన్న. ఆ తుమ్మ చెట్టు మీద 8 గంటలకు పోయి ఏం చేస్తాడు కదా అంటే ఒక తెల్ల చీరని ఆ తుమ్మ చెట్టు గప్పుతాడన్న. వీడేం చేస్తాడు కదా అంటే అటు ఇటు కానోడు కొంచెం కొద్ది ఉన్నోడు, కొంచెం చదువుకున్నోడు, కొంచెం తెలివి, అటు ఇటు కాని జ్ఞానం లేని అటు ఇటు కాని మనిషి ఉంటాడన్న. ఆయన పొలానికి కావాలి పోతాడన్న. ఆయన ఏం చేస్తాడు కదా అంటే ఆ తెల్ల చీరని చెట్టుకున్న దాన్ని చూసి ఏమనుకుంటాడు కదా అంటే అన్న, ఇది కరెక్ట్ దయ్యమే ఊహ అది. దాన్ని పట్టుకొని వెనక్కి పరిగెట్టుకుంటా ఊళ్ళో ఉరుకుతచ్చి ఏమని చెప్తాడు అంటే, అయ్యో నేను దయ్యాన్ని చూసిన. వీడేం చేస్తాడు అంటే చెట్టుకు చీర కప్పిన తెల్ల చీర కప్పిన ఆయన ఏం చేస్తాడు అంటే 4 గంటలకే పోతాడు, దాన్ని తీస్తాడన్న. ఆడు తెల్లారి పొద్దున్న పుకారు ఏమేస్తాడు అంటే, అబ్బా నేను దయ్యాన్ని చూసిన, ఇదే దయ్యం అన్న, దయ్యం అంటూ వేరే ఏం లేదన్న ఉంటది. ఇది దయ్యం అంటే ఇదే అన్న. అవును తమ్ముడు. నిజానికైతే నేను సామాన్య ప్రజలందరినీ కోరుతున్నాను, మనకు కంటి చూపు ఉంది కాబట్టి తెల్ల చీర దయ్యము అని సినిమాలలో చూపించినవి అన్ని వింటున్నాము. మరి కొంతమంది చూపు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏ రూపంలో దయ్యం కనిపిస్తుంది ఆలోచించండి. అలాగే కొంతమంది బదిరులు అంటారు, ఎడ్డోళ్ళు అంటారు కదా, చెవిటి మూగ, డెఫ్ అండ్ డమ్ అని ఉంటారు, బదిరులు అంటారు వాళ్ళకి వినిపించదు. మరి దయ్యము గాజుల సప్పుడు అయిందని అంటారు కదా, చెవులు వినపడని వాళ్ళకి దయ్యం గాజుల సప్పుడు ఎట్లా వినిపిస్తుంది? కాబట్టి ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతూ, మరి మనకు రాజారాం అనే తమ్ముడు 10 సంవత్సరాల క్రితం నుంచి దేవుడు లేడు అనే ఒక నిర్ణయానికి వచ్చాడు. తనకు తెలిసిన మేరకు తను ఆలోచిస్తున్నాడు. తమ్ముడు, మరి మన యూట్యూబ్ ఛానల్ నీకు ఏమైనా స్ఫూర్తినిస్తుందా? అవునన్నా. దేవుణ్ణి నమ్మను అని అన్నాక మీ ఊరి ప్రజలు, నీ స్నేహితులు, బంధువులు, మిత్రుల నుంచి ఏ పరిస్థితులు ఎదుర్కొన్నావు? నాకు ఎలాంటిది లేదన్న, నాదేదో నేను సైలెంట్ గా ఉంటా అన్న. వాళ్ళు దేవుడికి మొక్కితే నేను అద్దనేది లేదు, వాళ్ళ మొక్కులు వాళ్ళ. ఏంటి అంటే వాళ్ళకి నేను అన్న తమ్ముడు అన్నట్టు మేము చాలా మంది ఉన్నాం అన్న, హనుమంతులం. వాళ్ళందరితోటి అన్న తమ్ముడు అని కలిసి ఉంటా అన్న, కలిసి ఉంటా. కాకపోతే వాళ్ళు ఎవరన్నా ఏమన్నా మొక్కటోళ్ళు ఉంటే నేను అవి మాత్రం అద్దనేతో అయితే కాదన్న. వాళ్ళు మొక్కుకొని అన్న. నా వరకు ఏంది అంటే అన్న, నాకు మాత్రం నేను మొక్కటోని కాదు, నాకు అవసరం లేదు, దాని వల్ల నాకు ప్రయోజనం లేదు, నాకు ఎలాంటి ఉపయోగం లేదు.
ఓకే 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 థ్యాంక్ యూ తమ్ముడు. మరి ఇంతసేపు నువ్వు మాట్లాడినందుకు నీకు ధన్యవాదాలు. నువ్వు గతంలో కూడా ఒకసారి వాయిస్ మెసేజ్ పెట్టావు అన్నా, నువ్వంటే నాకు చాలా అభిమానము, నీతో మాట్లాడాలనుకుంటున్నాను, మీ సంఘంలో చేరాలనుకుంటున్నాను, మీతో పని చేయాలనుకుంటున్నాను అని చాలా మెసేజ్లు పెట్టావు. కానీ నేను ఎప్పుడు ప్రయాణంలో ఉండడము, గజిబిజిగా ఉండడము, ఎక్కువ నీతో ఎప్పుడు టైం కేటాయించలేదు. థ్యాంక్ యూ. ఎనీహౌ నువ్వు నాకు ఫోన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఎంతోమంది చూపు ఉన్న వాళ్ళకి, సత్యాన్ని గ్రహించని వాళ్ళకి, నిజాన్ని తెలుసుకోలేని వాళ్ళకి, గుడ్డి నమ్మకాలలో ఉన్న వాళ్ళకి నువ్వు గుడ్డివాడివైనా వాళ్ళకంటే ఎంతో మెరుగైన వాడివని చాటుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఇప్పుడు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలన్నా, నేను మాత్రం మూఢనమ్మకాలను నమ్మనన్నా. ఓకే, నాకు కూడా అన్నా, నేను కూడా ముందు ఇక నేను కూడా మీలాగానే ముందుకు నడుస్తానన్నా. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. ఆ అమ్మకు కూడా కృతజ్ఞతలు చెప్పు. నువ్వు నీ చూపు లేని అవిటితనాన్ని, వైకల్యాన్ని కూడా నువ్వు నీ జ్ఞానంతో అధిగమించాలి. గతంలోనే నువ్వు చదువు వైపు వెళ్లకుండా చాలా పెద్ద తప్పు చేసావు. ఇప్పుడు 30 సంవత్సరాలు, ఇప్పుడు నీ వయసు 30 ఏళ్ళు. ఇప్పుడు చూపులేని నీవు ప్రభుత్వం అంటే చట్టం ద్వారా వచ్చేటువంటి పెన్షన్తో నువ్వు జీవిస్తున్నావు. సో ఎవరితో గొడవ పడొద్దు, దేవుడు లేడని వాదులు ఆడొద్దు. నీ చుట్టుపక్కల ఉన్న మనుషుల సహాయం నీకు చాలా అవసరము. వాళ్ళు చైతన్యంతో ఉండకుండా, అరే వీడు దేవుడిని నమ్మడు రాజారామని వాళ్ళు నీ మీద పగ ద్వేషం పెంచుకోకుండా అందరితో ప్రేమగా ఉండాలని, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీ పట్ల మంచి ప్రేమతో ఉండి నీకు సహాయ సహకారాలు వాళ్ళు అందించాలని, నీ మిగతా జీవితం వెలుగులతో, అంటే నువ్వు చీకటి వెలుతురును చూడలేకపోయినా నీ జీవితంలో వెలుగులు ఉండాలని మనసారా కోరుతూ, మీ వికలాంగులకు సంబంధించిన యాక్టివిటీస్ ఏమున్నా బాధ్యతగా నువ్వు పాల్గొనాలని, వాళ్ళ హక్కుల కోసం నీ గొంతు వినిపించాలని, ప్రజల్లో నలుగురి నోళ్ళలో నువ్వు నానాలని, మీ ఊరి బాగులోను ఈ సమాజ విజ్ఞానం చేయడంలోనూ నీదైన పాత్ర, మీ బంధుమిత్రులందరికీ కూడా నీ పట్ల ప్రేమ కలిగేలాగా నీ ప్రవర్తన ఉండాలని, కోపతాపాలతో ఏమాత్రం ఉండొద్దని మనసారా కోరుతూ నేను మళ్ళీ మామూలు ఫోన్ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ. ఉంటాను. థ్యాంక్ యూ. ఇది రాజారాంతో మన మాట ముచ్చట. మిత్రులారా, మన చుట్టూ ఎంతోమంది మూఢనమ్మకాలు నమ్మని వాళ్ళు ఉంటారు. నేను మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఏ ఒక్క ఫోన్ కూడా రికార్డు చేయను. నా ఫోన్లో రికార్డింగ్ ఆప్షన్ ఉండదు. ఎవరైనా ప్రత్యేక విషయం చెబుతున్నప్పుడు, వాళ్ళ మాటలు సమాజానికి వివరించాలా అవసరం అనుకున్నప్పుడు మాత్రమే వారి అనుమతి తీసుకొని నా రెగ్యులర్ ఫోన్ని కెమెరా అక్కడ పెట్టుకొని, ఇది మన ఆఫీస్ ఫోన్ నంబరు, ఈ నంబర్ వాళ్ళకి ఇచ్చి ఈ నంబర్కి కాల్ చేయండి అని చెప్పి నేను ఇలా మాట్లాడుతూ మన ఫోన్తో రికార్డ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు మరొక వ్యక్తితో మీ ముందుకు వస్తాను. ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు ఒక 30-40 నిమిషాలు మీరు ఖాళీగా ఉండి టీవీ పెట్టుకొని లేదా మొబైల్ పట్టుకొని ఇంటిల్లిపాది ఏదో ఒక సీరియల్, ఒక సినిమా చూడకుండా సమకాలీన సమాజం ఆలోచనలు చూద్దాం అని మీరు చూసే ఒక అలవాటు పెట్టుకోవాలని కోరుతూ, అన్నిట్లో రొటీన్గా మూఢనమ్మకాలు, దయ్యాలు, భూతాలు అనేవి ఈ మధ్య రొటీన్గా వస్తున్నాయి. ఇంకా వేరు అంశాలపైన భిన్నమైన ఆలోచనల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మీకు కోరుతూ, ప్రేమతో ఆదరిస్తూ, చూస్తూ, అభిమానిస్తూ, ఆయా ప్రాంతాలకి ఆహ్వానిస్తూ సంఘంలో భాగస్వాములు అవుతున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కలుద్దాం. మరి రేపు ఆదివారం 23వ తారీఖు నేను విశాఖపట్నంకు వెళ్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ మైబాద్లో ఒక మీటింగ్ ఉంది, ఆ తర్వాత సిద్దిపేటలో ఒక మీటింగ్ ఉంది, హైదరాబాద్లో ఒక మీటింగ్ ఉంది, వీణవంకలో ఒక మీటింగ్ ఉంది. ఈ వారం 10 రోజులు కూడా బిజీగా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. ఇది రాజారాంతో ముచ్చట. ఆయన జీవితం ఎంతోమందికి కనువిప్పు కావాలని కోరుతున్నాను. ఇట్లు మీ డాక్టర్ బైరి నరేష్. థ్యాంక్ యూ.